హాయ్ ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతము. ఈరోజు మనము కెమెరా కూలింగ్ ఫ్యాన్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ఇది దేనికంటే యాక్చువల్గా మన మిర్రర్లెస్ కెమెరాస్ ఉంటాయి కదా, సోనీలో కానీ నికాన్, ఫ్యూజీ, కెనాన్, దానికి ఇది చాలా బాగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు వీడియోకి చాలా బాగుంటుంది. అంటే ఫొటోస్కి అయితే అవసరం లేదు. వీడియోస్ మనం 100 ఫ్రేమ్స్లో పెట్టినప్పుడు కానీ 4Kలో పెట్టినప్పుడు కానీ కొద్దిగా కెమెరా అనేది హీట్ అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో కానీ అంటే ఈ ఈవెంట్స్లో కానీ మనము కంటిన్యూగా కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే 10 నిమిషాలు ఒక్కసారి రికార్డ్ నొక్కినప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు అలాగే వదిలేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని కెమెరాలు అయితే హీట్ అవుతున్నాయి. హీట్ అయినప్పుడు ఇలాంటి ఫ్యాన్ పెట్టేసి మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు హీట్ని. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకు సోనీ మిర్రర్లెస్లో FX30లో కానీ FX3లో కానీ ఇన్బిల్డ్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని కెమెరాలలో ఇన్బిల్డ్ ఫ్యాన్ ఇవ్వలేడు కాబట్టి ఈ ఫ్యాన్ పెట్టి మనం చాలా బాగా హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కంపెనీ వచ్చేసి ఉలాన్జీ అని చెప్పేసి ఇది చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు మనము అన్బాక్స్ చేసి మన మన దగ్గర ఉన్న కెమెరా పెట్టి మీకు చాలా వివరంగా చూపిస్తాను. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఓకే, దీంట్లో ఒకటి మనకు USB to C ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఒక ఫ్యాన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక చిన్న డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ C పోర్ట్ అన్నట్టు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము సింపుల్గా దీన్ని నేను ఒక్కసారి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే చూడండి, ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ మనకు బ్యాటరీ చూపిస్తుంది, ప్లస్ మనకు ఆన్ టైం టెంపరేచర్ అంటే మన కెమెరా టెంపరేచర్ కూడా దీంట్లో చూపిస్తుంది. ఇది డిస్ప్లేలో, చిన్న డిస్ప్లేలో. అదేవిధంగా ఒక్కసారి నొక్కినామంటే చూడండి, ఫ్యాన్ స్టార్ట్ అయిపోయింది. ఇది 1 అంటే స్పీడ్ 1. ఇంకా కొద్దిగా స్పీడ్ తిరగాలంటే ఇంకోసారి ప్రెస్ చేసినట్లయితే చూడండి సెకండ్ స్పీడ్. అంటే కొద్దిగా ఈ ఫ్యాన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేయాలంటే సింపుల్గా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా చూడండి, ఇది స్ప్రింగ్ మోడల్. యాక్చువల్గా ఇంతకుముందు ఏమంటే ఇది అప్గ్రేడ్ మోడల్. ఇది ఇంతకుముందు ఎట్లుంటుండేనంటే ఇదే మోడల్లో మనకు సక్షన్ కప్స్ వస్తుండే. ఇట్లా గ్లాస్లో అతకబెడతాం చూడు, సక్షన్ కప్స్ వస్తుండే. మన కెమెరాకి ఒక స్టిక్కర్ అతకబెట్టేసి ఇలా అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మనకు సక్షన్ కప్స్ వస్తుండే. ఇట్లా ఇక్కడ ఒక స్టిక్కర్ వేసేసి అప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు ఇట్లా కాదు, సింపుల్గా ఇట్లా మనం ప్రెస్ చేసేసి ఇలా లాక్ చేసేసినాం అనుకోండి. చూడండి, సింపుల్గా ఇది లాక్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ట్రైప్యాడ్ మీద పెట్టి చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది యాక్చువల్గా అల్యూమినియం బాడీ ఇదంతా. ఇప్పుడు సింపుల్గా దీన్ని ఈ స్ప్రింగ్ని ఇక్కడ ఇలా పట్టుకొని స్ప్రింగ్ని ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా షేక్ చేసినా మనము చూడండి ఎంత ఫిక్స్గా ఉందో. ఇట్లా అన్నా కానీ మాకు ఫ్యాన్ పడట్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఆన్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఈ బటన్ని ఆన్ అయిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్ అయింది కానీ ఫ్యాన్ మాత్రం ఆన్ కాలేదు. ఫ్యాన్ ఆన్ కావాలంటే ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే ఇది స్పీడ్ 1లో తిరగడం స్టార్ట్ అయిపోయింది. అదే మనకు కొద్దిగా స్పీడ్ కావాలంటే ఇంకోసారి నొక్కినట్లయితే సెకండ్ అని ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. మనకు కొద్దిగా ఫాస్ట్గా తిరుగుతుంది. అయితే ఏంటంటే ఇది స్లోలో అయితే మనకు దీని బ్యాకప్ వచ్చేసి 80 మినిట్స్ వస్తుంది. 80 నుంచి 85 మినిట్స్. అదే మనం కొద్దిగా ఫాస్ట్ పెట్టినాం అనుకోండి 70 మినిట్స్ వస్తాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ ఫ్యాన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. ఓకే, ఈ ఫ్యాన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవచ్చు. ఆఫ్లైన్ అయినా కొనుక్కోవచ్చు. ఆన్లైన్ అయితే నేను స్క్రీన్ పైన దీని మోడల్ నెంబర్ వేస్తాను. మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసి అంటే గూగుల్లోకి వెళ్ళేసి టైప్ చేసినట్లయితే మీకు వెబ్సైట్స్ కనిపిస్తాయి. అందులో నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అమెజాన్లో కూడా ఉంది. కాకపోతే అమెజాన్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అంటే మీకు ఫోటోషాప్ నేర్చుకోవాలంటే మన ఛానల్లో మొత్తం 3 టూల్ నుంచి కింద క్విక్ మాస్ టూల్ వరకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. టూల్స్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి ఫోటోషాప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫ్యాన్ యొక్క అన్బాక్సింగ్కి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మనం మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.